తుపాకీ సిద్ధాంతంతో ప్రజా సమస్యలు పరిష్కారం కావని, ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేయడం వల్ల ప్రయోజనం ఉందంటున్నారు ఒక పోలీస్ ఉన్నతాధికారి. అడవుల్లో వెళ్లి అన్నలా మారి కాల్పుల మోత మోగిస్తే ఎలాంటి ఫలితం రాదని సూచిస్తున్నారు. అయితే మావోయిస్టులు తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి జనజీవన స్రవంతిలో కలిసి సామాన్యుడికి మేలు జరిగేలా కృషి చేయాలంటున్నారు. ఇంతకు ఆ పోలీస్ ఉన్నతాధికారి ఎవరు? సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం. రామచంద్రాపురం గ్రామం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లాకు చెందిన సామ్రాజ్యం సుబ్బారెడ్డి దంపతుల కుమారుడు ఉదయ్ కుమార్ రెడ్డి SHO నుండి SP IPS వరకు వివిధ జిల్లాలో కొనసాగిన ప్రస్థానంపై బిగ్ టీవీ డిజిటల్ స్టోరీ. సార్ నమస్కారం. SHO నుండి IPS కొనసాగింది ప్రస్థానము. మే 31 రిటైర్మెంట్ కాబోతున్నారు. ముందుగా బిగ్ టీ తరపున పదవి విరమణ శుభాకాంక్షలు. అసలు మీ ప్రస్థానం ఎలా కొనసాగింది? అక్కడ మీ పుట్టిన రైతు కుటుంబం పుట్టిన నుంచి ఆ తర్వాత ఉద్యోగం ఎంపికయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎక్కడైనా కానీ అంటే ప్రజలతో అత్యంత దగ్గర సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఆ తర్వాత నేరాలను అదుపు చేసే విషయంలో కావచ్చు, లేకుంటే మీరు అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ పనిచేశారు. అక్కడనే SHO నుంచి SP రేంజ్ వరకు కూడా వివిధ కేటగిరీలో పనిచేసుకుంటూ వచ్చారు. అసలు ప్రస్థానం ఈ విధంగా కొనసాగింది సార్. ఓకే, ముందుగా బిగ్ టీ వారికి నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాది రామచంద్రాపురం గ్రామం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం డిస్టిక్. మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా నాన్న వ్యవసాయం చేసేవారు. 1991లో అంటే మేము అప్పుడు చదువుకున్న టైంలో ఓన్లీ గవర్నమెంట్ జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఆ రోజు మనం ఉండేది. ఆ చదువుకునే క్రమంలో డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగ వేటలో SIకి నేను 1991 బ్యాచ్లో సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత అంబర్పేటలో ట్రైనింగ్ అయ్యాను. నేను అంబర్పేటలో ట్రైనింగ్ అయ్యేటప్పుడు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను మా ట్రైనింగ్ అప్పుడు ఉన్న స్టేట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ షూటర్గా నేనున్నా. నాకు బెస్ట్ షూటర్ అవార్డు కూడా ఇచ్చారు నాకు. అయిపోయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా ఎలర్ట్ అయింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు ప్రొబేషన్తో పాటు వాసన చూస్తే కడం పోలీస్ స్టేషన్గా ఫస్ట్ SHOగా మీరు అక్కడికి అపాయింట్మెంట్ అయ్యారు. అక్కడున్న పరిస్థితులు అంటే అప్పుడంతా కూడా ఈ యొక్క గోండు జాతికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, నక్సల్బర్ వ్యవస్థ కూడా చాలా కూడా అక్కడ ఆ ప్రాంతంలో కూడా అప్పటి వరకు విజృంభించింది. దాన్ని నిజంగా మీరు వెళ్ళిన తర్వాత మీకు మొదటగా పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు బేసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా అలర్ట్ అయింది. మాకు ఉట్నూరులో 5 months ట్రైనింగ్ ఉంటుంది, ఫస్ట్ ప్రొబేషన్ పీరియడ్. ఆ ట్రైనింగ్ ఉట్నూరులో అయిపోయిన తర్వాత కడెం పోలీస్ స్టేషన్ ఇచ్చినారు. అప్పట్లో 91లో ఆదిలాబాద్ జిల్లా అన్న కడెం పోలీస్ స్టేషన్ హైయెస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా నక్సలైట్లు. హైయెస్ట్ డెత్స్ పోలీస్ అయింది కూడా అక్కడే. ఆలంపల్లి ఇన్సిడెంట్ అంటే అప్పుడు 1984-85లో ఒక పోలీస్ పార్టీ మీద అటాక్ చేసి 11 మందిని చంపేసినారు. దాని తర్వాత సింగాపూర్ ఫస్ట్ బ్లాస్టింగ్ అయింది కూడా కడెం పోలీస్ స్టేషన్ ఏరియాలో. నేను పోయేప్పటికి ఒక 20 మంది పోలీసులు అక్కడ ఈ నక్సలైట్ వైలెన్స్లో చనిపోయినారు. కడెం పోలీస్ స్టేషన్ అంటేనే మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది అంతా. అట్లాంటి పొజిషన్లో నేను అక్కడ నన్ను పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత చూస్తే ఎటు చూసినా మేము ఎక్కడ పోయినా నడిచిపోవాల్సింది. అప్పుడు ఎటు చూసినా పెద్ద పోలీస్ స్టేషన్ ఏరియా, ఫారెస్టే, దళాలు చాలా ఉండేది. అప్పుడున్న మాకు అసలు వాస్తవం మేము ఖమ్మం జిల్లా నుంచి పోయినాం కాబట్టి మా దగ్గర నక్సలైట్లు అంటే ఏమీ తెలియదు. ఇక్కడ మేము ఓన్లీ ఓపెన్ ఏరియాలో మంచి ఏరియా నుంచి పోయినాం మేము అక్కడికి. అయినా కూడా దానికి ఎటువంటి భయం లేకుండా అప్పుడు ఆ రోజున్న ఆఫీసర్లను తర్వాత లక్కీగా ఏంటంటే అప్పుడు ఏఎస్పీగా మన ఇప్పుడున్న DG గారు జితేందర్ సారే మాకు నిర్మల్లో ఉండేవారు. ఆ సార్ గైడెన్స్లో పోలీస్ పార్టీలు తీసుకొని ఫారెస్ట్ ఏరియా ప్రతి విలేజ్ తిరిగేవాళ్ళము. నేనున్న 2.5 yearలో చాలా ఎన్కౌంటర్స్ చేసినాము. నాకు మంచి పేరు వచ్చింది. ప్రజల సహకారంతో, అక్కడున్న పోలీస్ సహకారంతో మేము మంచి కంట్రోల్ చేసినాము. నక్సలైట్లు కంట్రోల్ చేసే దాంట్లో ఫస్ట్ టైం ఆదిలాబాద్ జిల్లాలో కడెం పోలీస్ చేసినప్పుడు విజయం అంటే మంచిగా చేసిన నా ఆధ్వర్యంలో నేను SI ఉండగా చేశాం. మేము చేసినందుకు కానీ నాకు అక్కడ ఫస్ట్ పోస్టింగ్లోనే ముఖ్యమంత్రి శౌర్య పథకం కూడా అక్కడ వచ్చింది నాకు. వాస్తవం చూసినట్లయితే అంటే మీరు వెళ్ళిన ఆ పోలీస్ స్టేషన్లోనే ఎన్కౌంటర్ చేయడము, ఆ తర్వాత మీరు అక్కడికి ఆ అడవి ప్రాంతంలో తిరగడము,
నిజంగా అంటే ఆ రోజుకున్న పరిస్థితుల్లో అంటే వాహనాలు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. నిజంగా అంటే ఫోన్ వ్యవస్థ కానీ లేకుంటే వెళ్ళే సమయంలో మీకు ఎదురైన సంఘటనలు కావచ్చు, ఎన్కౌంటర్ చేసే సమయంలో మీకు ఎదురుపడ్డ సంఘటనలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మేము పోయిన తర్వాత ఫస్ట్ రోజు నుంచే మాకు కూంబింగ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది అంతా. ఎక్కడ పోయినా కూడా, ఎందుకంటే అంతకుముందు ఆలంపల్లి ఇన్సిడెంట్, తర్వాత సింగపూర్ ఇన్సిడెంట్ అయింది కాబట్టి పోలీసు మేము చాలా జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే పోలీసు దెబ్బతిన్న తర్వాత మాకు ఎన్నో రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎట్లా పోవాలి ఎక్కువ గ్రాండ్స్ తోటి, తర్వాత స్పెషల్ పార్టీస్ తోటి మా లోకల్ పోలీసు తీసుకొని కూడా నేను తిరిగామండి. ఎక్కడ కూడా అంటే మేము 2-3 ఎన్కౌంటర్స్ అక్కడ అయినాయి కూడా మేమే అక్కడ పై చేయి ఇవ్వడం, మాకే ముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేమే వాళ్ళ మీద దాడి చేసినాము. తర్వాత మా మీద ఫైరింగ్ అయింది. ఫైరింగ్ అయినా కూడా మేము లక్కీగా మా తరపు నుంచి అయితే ఎవరికి ఇంజరీస్ కాలేదు. ఆ 2 ఎన్కౌంటర్స్లో కూడా మంచి మేమే అప్పర్ హ్యాండ్ ఉంది మాకు. తర్వాత అక్కడ మా ఎన్కౌంటర్లు అయిన తర్వాత నాకు పోలీస్ క్వార్టర్స్ లేవు కాబట్టి అక్కడ భద్రత లేదని ఇమీడియట్లీ అప్పుడున్న ఉమేష్ సరాఫ్ ఎస్పీ గారు నన్ను ఇమీడియట్లీ తీసి బెల్లంపల్లి 1 టౌన్కి పంపడం జరిగింది. అయితే అప్పుడు ఆ రోజు ఏంటంటే పోలీస్ స్టేషన్ కాపాడుకోవడమే ఒక పెద్ద పోలీస్ స్టేషన్ మీద అటాక్ అయ్యేది. అప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో 2-3 పోలీస్ స్టేషన్ మీద అటాక్ అయ్యి అప్పటికే తీసుకుపోయినారు మొత్తం వెపన్స్ అన్ని చంపేసి. లక్కీగా మా దగ్గర ఫోర్స్ ఉండేది. తర్వాత సివిల్ సిబ్బంది కూడా ఎప్పుడు అందరు పోలీస్ స్టేషన్లో పండుకునేవాళ్ళు. మా ఇల్లు కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఉండేది. మేము చాలా అంటే యంగ్ ఉన్నాం కాబట్టి నేను రెగ్యులర్గా అన్ని ఏరియాలో నేనే తిరిగేవాడినప్పుడు ఆఫీసర్లు కూడా నాకు ఎక్కువ పోలీసు మన రైట్స్ పార్టీలు ఇచ్చి నన్నే తిప్పేవాళ్ళను. నేను డెఫినెట్గా కడెం మాకు ఈరోజు నా లైఫ్ టర్న్ కావడానికి కడెం కారణం. అంటే వాస్తవానికి ఎన్కౌంటర్ల ఉదయ్ కుమార్ రెడ్డి అంటే కూడా ఆదిలాబాద్ జిల్లా గడగడలాడించారు. నిజంగానే మంచికి మంచి, చెడుకు చెడు అంటే వాళ్ళ సత్ప్రవర్తన తేవడానికి కూడా చాలా శ్రమించినట్లు తెలుస్తుంది. నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మీరు సమావేశాలు పెట్టినప్పుడు వాళ్ళ బాధలు వాళ్ళు వింటుంటే వాళ్ళకి ఎలా జరిగిందనిపించింది? ఇప్పుడు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఇప్పుడు అక్కడ అన్ని ఇంటీరియల్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఏ విలేజ్ పోయినా నక్సలైట్లు ఉంటారు కాబట్టి వాళ్ళ మాట వింటారు వాళ్ళు. మేము వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో రెగ్యులర్గా మేము కాంటాక్ట్ అయితే డెఫినెట్గా పబ్లిక్ మాకు సహకరిస్తారు. నా మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడు కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రెగ్యులర్గా మాకు ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు. ఆ రోజు ఈ టెక్నాలజీ లేదు, సెల్ ఫోన్ లేదు, ఏ ఫోన్ లేవు కదా, అయినా కూడా మాకు హ్యూమన్ ఇన్పుట్ తోటి మేము విజయం సాధించాము. ఒకటి మీకు నేను సీఏ అయిన తర్వాత, నేను ఖానాపూర్ సీఏ వచ్చిన తర్వాత మీకు గంగాపూర్ అని ఒక ఏరియా ఉంటుంది. కడెం ప్రాజెక్ట్ నిండిన తర్వాత ఒక 10-15 విలేజ్కి అసలు టోటల్ కట్ అయిపోద్ది. 6 months వాళ్ళు పోవడానికి ఏం దారి ఉండదు. అంతా ఎవరైనా మనిషి ఆడ ఏదైనా అయినా కూడా పడవల మీద తీసుకురావాలి. అట్టాటి విలేజ్లో నక్సలైట్లు వచ్చి రెగ్యులర్గా అడ్డబెట్టేవాళ్ళు. అక్కడ అట్టాటి ప్లేస్కి మేము ఎన్నోసార్లు మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఒకటే అడిగారు, మా ఊరికి రోడ్డు అయిపోయింది, మీరు రోడ్డు వేపిస్తే మేము నక్సలైట్లు రానియకుండా చేస్తామని వాళ్ళు మాకు మీటింగ్ పెట్టిన ఒప్పుకున్నారు. అప్పుడు ఒప్పుకుంటే మేము ఆ రోజు ఏం చేసినామంటే, అప్పుడు ఇప్పుడున్న మన సిఎస్ గారు రామకృష్ణ సార్ ఉండు, ఇప్పుడున్న ఎడిషనల్ డీజీ లాండ్ ఆర్డర్ సార్ మన మహేష్ భగత్ సార్ అప్పుడు ఎస్పీ ఉండే, రామకృష్ణ సార్ అప్పుడు కలెక్టర్ ఉండే, వాళ్ళందరితోటి మేము మాట్లాడి తీసపోయి ఆ ఊరికి ఒక 1 month మేము ఫారెస్ట్లో ఉండి ఆ విలేజ్ సహకారంతో రోడ్డు వేయించాము. మేము రోడ్డు వేపిస్తే వీళ్ళందరూ వచ్చి అక్కడ మీటింగ్ పెట్టారు. ఆ ఫోటోలు కూడా మా దగ్గర ఉండి మీకు చూపిస్తాను నేను. ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఆ విలేజెస్ 10 villages ఆనందం చూడాలి. అంతకుముందు వాళ్ళకి మోటార్ సైకిల్ కూడా బాగుపోయేది, వాళ్ళకి ఆర్టీసీ బస్సు తీసిపోయాను. అది చేసినందుకు గాను మాకు 2005లో అప్పుడున్న ఎస్పీ గారికి నాకు అమెరికన్ మన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, మాకు అక్కడ కమ్యూనిటీ పోలీసింగ్ అవార్డు కూడా ఇచ్చారు. అప్పుడున్న గవర్నమెంట్ ఖర్చులతో అమెరికా పంపించి 2005లోనే మేము అమెరికా పోయి అవార్డు తీసుకున్నాం. అంటే నేను చెప్పేది ఎందుకంటే ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో మనం కనుక రెగ్యులర్గా వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర తిరిగితే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడితే మాత్రం డెఫినెట్గా పబ్లిక్ అంతా మన వైపు ఉంటారు. మేము అట్లా విజయం సాధించాము. మేము అట్లా అంటే ఆదిలాబాద్ జిల్లా అంటే మీ ఖమ్మం అటు లాస్ట్, ఇటు ఆదిలాబాద్ ఇటు లాస్ట్. అంటే ఆదిలాబాద్ జిల్లాకు రావాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా సాహసించలేరు ఆ రోజుల్లో. కానీ మీరు అతి ఉత్సాహంతో పాటు అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఏమన్నా సంఘటనలు ఎదురయ్యాయా, ఏంటి పరిస్థితి? ఇప్పుడు అతి ఉత్సాహమే కదా, ఉద్యోగ బాధ్యతే. ఆ రోజు మేము 25 years సెలెక్ట్ అయినాం కాబట్టి ఎస్ఐ వచ్చిన తర్వాత ఒకటి చెప్పింది చేయాల్సిందే, మన ఏరియాలో మంచిగా ఉండాలి. సొంతంగా నిర్ణయాలు అవన్నీ కూడా నేను అనుకుంటా చేసినా కూడా ఎవరో ప్లాన్ చేసి పోయినాయి కాదు, నా సొంతంగా ఉన్న పరిస్థితిని బట్టి నేను డిసిషన్ తీసుకొని పోయి చేసిన అయ్యాన్ని కూడా పబ్లిక్ దగ్గర కూడా నేను అంతే. ప్రతిరోజు ఆ రోజు ఏమి ట్రాన్స్పోర్ట్ లేకపోయినా నడుచుకుంటూ పోయినా ప్రతి విలేజ్లో పోయి మీటింగ్ పెట్టేవాళ్ళం, మేము ప్రతి విలేజ్లో మాట్లాడేవాళ్ళం. దాంతో పబ్లిక్ అంతా దగ్గర అయ్యారు, మేము విజయం సాధించామండి. ఇప్పటి వరకు అంటే ఆదిలాబాద్ జిల్లాతో మా మెదక్ జిల్లా వచ్చే వరకు కూడా ఎన్ని ఎన్కౌంటర్లు చేశారు? నిజంగా ఎన్కౌంటర్లు చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు పడుతున్న బాధ కావచ్చు, లేకుంటే తెలియని వయసులో నక్సల్ బర్ వ్యవస్థకు ఆకర్షితులు వెళ్ళిపోయిన కుటుంబాలు చాలామంది ఉంటుంటారు. నిజంగా అట్లాంటి బాధ కలిగిన సంఘటనలు ఏమన్నాయి? అంటే ఇప్పుడు నక్సలైట్ల గురించి ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా, ఎందుకంటే ఆల్రెడీ దాదాపు ఈ మన తెలంగాణలో కానీ మన దాదాపు వైపట్ అయిపోయింది. ఆ టైంలో మేము 2000 దాకా కూడా బాగా కష్టపడి పనిచేసాము. చాలా ఎన్కౌంటర్లో ఉన్నాము మేము.
ఎందుకంటే మేము ఎక్కడ పోయినా కూడా సపోజ్ ఇప్పుడు ఎన్కౌంటర్ లేని ఏరియాలో ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లంకి కూడా మేము మంచిగా పనిచేసి ఇప్పుడు పబ్లిక్ తోటి మంచిగా ఉండి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చినామంతా. ఎక్కడ పనిచేసి ఆదిలాబాద్ జిల్లాలో 19 ఇయర్స్ పనిచేశాను నేను ఎక్కువగా. ఆదిలాబాద్ ఆ 19 ఇయర్స్లో కూడా మేము ఎక్కడ పనిచేసినా కూడా నక్సలిజాన్ని కంట్రోల్ చేసిన దాంట్లో కూడా గట్టి పనిచేసినాము. క్రైమ్ కంట్రోల్ చేసిన దాంట్లో కూడా ఇప్పుడు బైన్సా ఉందనుకోండి, బైన్సాలో కూడా పనిచేసాను నేను. అక్కడ కమ్యూనల్ వైలెన్స్ ఉండేది ఎక్కువ. మేము ఉన్నప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా. తర్వాత మహారాష్ట్ర బోర్డర్ దగ్గర ఉండేది, బాగా దొంగతనాలు అయ్యాయి. దొంగతనాలు కాకుండా చూసే దాంట్లో కూడా నేను ముందుండి కష్టపడి మా పోలీస్ సిబ్బందితోటి అక్కడ లోకల్ పబ్లిక్ తోటి చాలా కేసులు ఛేదించినాము. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ రోజుల పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు. ఈ రోజుల పరిస్థితి తగ్గట్టుగా ఇప్పుడు పోలీసింగ్ చేయాలి. అంటే కరువు పరిస్థితి, ఒకప్పుడు ఎక్కువ దొంగతనాలు మీరు అన్నట్టు కరువు ప్రాంతంలో కరువు పరిస్థితి, ఆదిలాబాద్ జిల్లా అంటే కూడా అక్కడ వ్యవసాయ వివిధత లేదు. ఆ తర్వాత వివిధ కారణాలతో కూడా ఎక్కువ కూడా క్రైమ్ రేటింగ్ పెరిగేది. వాటిని అధిగమించడానికి మీరు తీసుకున్న చర్యలు? ఇప్పుడు మేము అప్పుడున్నప్పుడు ఇది మా ఆదిలాబాద్ జిల్లా ఏంటంటే మహారాష్ట్ర బోర్డర్ ఉండేది. మనకి రెండు పక్కల కూడా మహారాష్ట్ర బోర్డర్ ఉండేది. చాలామంది అటు పార్టీ ఏరియా నుంచి, అటు మన కిన్వట్ ఏరియా నుంచి, పార్టీ నుంచి చాలామంది వచ్చి దొంగతనాలు గ్యాంగ్స్ వచ్చాయి బాగా అంతా. ఒక పక్క నక్సలైట్, ఒక పక్క క్రైమ్. ఈవెన్ రోజు దొంగతనాలు అయ్యి డెకాయిటీస్ అయ్యాయి. అప్పుడు నేను బైన్సాలో పనిచేసేటప్పుడు కంటిన్యూగా ఒక 15 రోజులు రోజు ఒక డెకాయిటీ ఒకటి అయ్యేది. దాన్ని మేమందరం మా సిబ్బందితోటి పెట్టి ఒక చిన్న క్లూజ్ తోటి అక్కడ అందరినీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసిపోయి బొంబాయి పోయి పట్టుకొచ్చినాం గ్యాంగ్ మొత్తం. ఆ రోజు ఈ టెక్నాలజీ ఏం లేకుండా కూడా పట్టుకొచ్చినందుకు ఆ మొత్తం ఎంటైర్ బైన్సా మండలం వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. అన్ని కేసులు డిటెక్ట్ చేసినాం, వాళ్ళందరినీ కూడా జైలు పంపించినాం. ఒక నెల రోజులు కష్టపడితే ఆ గ్యాంగ్ని పట్టుకోగలిగినాం. ఆ గ్యాంగ్ ఏంటిది అసలు? వాళ్ళు ఏం చేసిన నేరం చేశారు? ఆ గ్యాంగ్కి ఎంతమంది సంబంధం? అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ వచ్చేసి ఒక 15-20 మంది వస్తారు. వచ్చేసి ఒక ఊర్లో 10 ఇళ్ల మీద పెట్టి కొట్టేస్తారు అనమాట. ఎవరు బయటకు వస్తే వాళ్ళని కొట్టుడు, దోసుకొని పోవడు, ఏది ఉంటే దోసుకొని పోయేది. అట్లా ఒక కంటిన్యూగా ఒక 4-5-7 అఫెన్స్లు అయినాయి అక్కడ. అంటే మొత్తం ప్యానిక్ ఏరియా అంతా. అట్టేటప్పుడు మేము అన్ని ఊర్లలో తిరిగి పబ్లిక్ని కూడా కాపలా పెట్టి మన ఊరికి రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక 10 నెల రోజులు కష్టపడితే అది మొత్తం కంట్రోల్ అయిపోయింది అంతా. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఓన్లీ నక్సలిజం ఒకటే కాదు, అన్ని రకాల అఫెన్స్లు అయ్యేటప్పుడు ఇప్పుడు ఆ రోజు ఆ పరిస్థితి లేదు. చాలా బ్రహ్మాండంగా సొసైటీ మార్పు వచ్చింది, పబ్లిక్లో మార్పు వచ్చింది, క్రిమినాలజీ కూడా మారిపోయింది ఇప్పుడు అంతా. 91కి ఇప్పుడు ఉన్న 2025కి 34 ఇయర్స్లో మనం ఎన్నో మార్పులు చూసినాము. ఆ మార్పులు తగ్గట్టే మేము కూడా మారుకుంటూ వచ్చి ఈరోజు ఎస్ఐ నుంచి ఐపీఎస్ఐ ఈ ఎస్పీ మెదక్ దాకా రావడం జరిగిందంట. అంటే కొన్ని సందర్భాల్లో ఎస్పీ వ్యాసే కావచ్చు, లేకుంటే కొంతమంది డిపార్ట్మెంట్ మీద కూడా నక్సల్స్ వాళ్ళు గురిపెట్టి ఎన్కౌంటర్ కాల్చి చంపే ప్రయత్నాలు చేశారు. అలాంటి సందర్భంలో మీరు డ్యూటీ చేస్తున్నప్పుడే కావచ్చు, లేకుంటే మీ ఫ్యామిలీ తరపునే కావచ్చు, లేకుంటే ఇది ఎందుకు మనకు అనే సంఘటనలు ఏమైనా ఎదురయ్యాయి? ఉంటాయి కానీ ఇంట్లో ఇప్పుడు ఎందుకంటే ఉద్యోగ బాధ్యత మధ్యలో వదిలిపెట్టిపోతే అసలు మరీ అన్యాయం అది అసలు. ఎందుకంటే మనం దీంట్లో దిగినప్పుడు గట్టిగా తేల్చుకోవాల్సిందే. ఆటాటి తత్వం అంతే, ఆ ధోరణితో పనిచేసినాము. ఎక్కడ కూడా భయపడలేదు, ఎక్కడ కూడా వెనక్కి అరే మనకెందుకు అనే ఫీలింగ్ రాలేదు. మేము బెల్లంపల్లి ఉన్నప్పుడు ఎన్నోసార్లు మా మీద ట్రై చేసినారు. బెల్లంపల్లిలో మేమున్న మా బాధ ఏంటంటే అక్కడ మేము ట్రాన్స్ఫర్ కాగానే మా టీం మీద అటాక్ చేసి ఇద్దరిని చంపేసినారు బెల్లంపల్లిలో నక్సలైట్లు. అది జీవితంలో ఒక బాధాకరమైన విషయం. అదొకటి. చాలా ఎన్కౌంటర్స్ అయినాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా మేము చూసినప్పుడు, నేను ఆదిలాబాద్లో పెట్టేటప్పుడు నేను బెల్లంపల్లి ఎస్ఐ ఉన్నప్పుడు మనకు సిర్పురి పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి దాదాపు ఒక 12-13 మందిని పోలీసుని చంపేసి వెపన్స్ అని ఎత్తపోయినారు. ఆ రోజు స్పాట్కు ఫస్ట్ నేను ఇప్పుడు మనన్న డీజీ గారు అప్పుడు బెల్లంపల్లి ఎడ్సిలేసి ఉండే. ఆ రోజు మార్నింగ్ నేనే ఫస్ట్ స్పాట్కి రీచ్ అయ్యాను నేను. అటువంటి సీన్ చూసినాం మేము. చూసినప్పుడు మనం వెనక్కిపోవడానికి అనేది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కష్టపడి పనిచేయబట్టి ఈ రోజు ఈ సొసైటీ ఇంత గొప్పగా ఎదిగింది మన దగ్గర. లేకుంటే ఏమో ఒకప్పుడు తెలంగాణలో ఒక లీడర్ కూడా ఉండకపోయాడు, అంతా హైదరాబాద్ నుండి పారిపోయాడు వీళ్ళందరూ అంతా. ఇప్పుడు సొసైటీ పీస్ఫుల్ అయింది కాబట్టి, అన్ని రకాల మంచి డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఫార్చునర్ ఇన్నోవాలు తిరుగుతున్నాం. అంతకుముందు అసలు అందరం మేము లారీలు ఎక్కి బస్సులు ఎక్కిపోయేవాళ్ళం. మా క్రైమ్ మీటింగ్ నిర్మల్లో ఉందంటే నేను కడెంలో లారీ ఎక్కి నిర్మల్ పోయేవాళ్ళం అంతా. చాలామంది కష్టపడ్డారు, చాలామంది చనిపోయినారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 54 మంది పోలీస్ పర్సనల్ చనిపోయినారు నక్సలైట్ వైలెన్స్లో. అంతమంది త్యాగంతో ఈరోజు మనకు ఈ సొసైటీ ఇంత గొప్పగా ఎదిగిందంతా. అంటే మీరు సర్వీసులో అత్యంత హృదయ విదాకర సంఘటన అంటే నిజంగా ఇది జరగదు కాదు, ఇది జరిగింది, కొన్ని మీరు కేసులు ట్రేస్అవుట్ చేసేటప్పుడు కూడా ఆ వ్యక్తులు అంటే వాస్తవం ఒప్పుకున్నా కానీ మీ యొక్క డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత చాకచక్యంగా వ్యవహరించి కేసును ట్రేస్అవుట్ చేసినాయి. ఓకే, నేను గోదావరిఖని డిఎస్పీ చేసేటప్పుడు ఎన్టీపీసీ టౌన్షిప్ ఉంది. గోదావరిఖని టౌన్షిప్ అంటే టోటల్ సెక్యూరిటీ. అది కాంపౌండ్ వాళ్ళు
గేట్ అన్నీ ఉంటాయి. ఒక లేడీని ఇంట్లో భర్త డ్యూటీ పోతే లేడీని చంపేసినారు, చంపేసి గోల్డ్ ఎత్తిపోయినారు. తర్వాత ఆ కేసు డిటెక్ట్ కాలేదు. ఆ కంపెనీలో అందరూ మేనేజ్మెంట్ ఏంటంటే జనరల్గా ఏంటంటే అంతకుముందు 2-3 ఇన్సిడెంట్లు అయింది భర్తే భార్యను చంపిన ఇన్సిడెంట్ ఉన్నాయి. దీంట్లో కూడా భర్తే చంపిండు అనేది వాళ్ళందరికీ, అంటే వాళ్ళ కంపెనీ అది నేషనల్ ఎన్టీపీసీ కంపెనీ కాబట్టి బయట వాళ్ళు మా వాళ్ళు ఎట్లా వస్తారు, రారు ఇక్కడికి, ఇంత సెక్యూరిటీ ఉంది కదా, అసలు దొంగలే రారు అనేది వాళ్ళు మా మీద ఎంతో ప్రెజర్ ఉండే. మేము భర్తను తీసుకొచ్చి ఎన్నో రకాల ఇంటరాక్షన్ చేసినాం. పోలీస్ ఇంటరాక్షన్కి ఒప్పుకుండు కూడా, అయినా నాకు నచ్చలేదు. ఎందుకంటే భర్త భార్యను చంపడానికి రీజన్ కూడా కావాలా, వాళ్ళు మంచి ఫ్యామిలీ అని నేను ఒప్పుకోలేదు. ఈ క్రమంలో 2-3 నెలలు కాగానే ఇంకొక లేడీని చనిపోయింది. సేమ్ మ్యారీడ్ లేడీ, డ్యూటీ బాగానే చంపేసినారు. అసలు ఫుల్ ప్రెజర్ మా మీద అంతా. మేము దాని మీద నేను అప్పుడున్న సిఐ రాజేంద్ర ప్రసాద్ ఇంకా టీం పట్టుకొని కూర్చొని, అక్కడున్న ఐడి పార్టీ కూడా మంచిగా ఉండే, ఒక 15 రోజులు కష్టపడి మేము ఆ రోజు ఇంత ఈ కాల్ డంప్స్ తర్వాత సెల్ టెక్నాలజీ ఇంత రాలేదు ఇంకా మొత్తం. అయినా కూడా మేము ఆ రోజు హైదరాబాద్ నుంచి ఎక్స్పర్ట్ని పిలిచి అసలు మొత్తం తీస్తే మాకు ఒక సస్పెక్ట్ దొరికింది. దాంట్లో హైదరాబాద్ పోయి పట్టుకొచ్చినాం. అది ఎట్లా జరిగిందంటే దాంట్లో పనిచేసే ఒక ఎంప్లాయే వాడికి డబ్బులు అవసరం ఉండి వీళ్ళ ఇంట్లో బాగా బంగారం దొరికింది, పైసలు దొరుకుతాయని హైదరాబాద్ని పిలిపించి ఎంప్లాయీ ఇన్వాల్వ్ అయ్యి చేయించింది దాన్ని. ఆ కేసుని మేము డిటెక్ట్ చేయడంతో ఆ ఏరియాలో మన గోదావరికంలో ఎంతో మంచి పేరు వచ్చింది. కంపెనీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ కేసు కన్విక్షన్ అయింది కూడా, లైఫ్ కన్విక్షన్ అయింది. ఆ కేసు చూస్తే మాత్రం 2 లేడీస్ని ఒకటే టౌన్షిప్లో చంపడం అనేది మాకు చాలా విమర్శలు ఎదుర్కొన్నాం. సేమ్ టైంలో మేము కష్టపడి దాన్ని డిటెక్ట్ కూడా చేశాం. సంవత్సరాలు ఒక పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంటే ఎన్నో ఆరోపణలు వస్తుంటాయి. ఆ తర్వాత ఎక్కడెక్కడనో పంపిస్తుంటారు. అవి వాస్తవాలు అయినా కాకుండా డిపార్ట్మెంట్ పరంగా ట్రాన్స్ఫర్ బదిలీ అనేది తప్పవు. కానీ 19 సంవత్సరాలు అట్లాంటి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేయడము, రాజకీయ ఒత్తిడిని తట్టుకోవడం అంటే నిజంగానే ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉండే? అంటే అదంతా మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. మన డ్యూటీ 100% సక్సెస్ మనం చేయాలి. చేసినా ఒక్కోసారి తప్పులు జరుగుతుంటాయి. అది అర్థమైంది పబ్లిక్ కానీ, లీడర్లు కానీ, సొసైటీ కానీ, మీడియా కానీ. అసలు మనం చేసే ఉద్యోగం బాధ్యత నేను 100% మన ఉద్యోగ బాధ్యత చేసుకుంటూ వేరే ఏమైనా జరిగితే వాళ్ళకి అర్థమైంది. ఆ ఉద్యోగ బాధ్యత వదిలిపెట్టి వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడే మీరన్న ఎలిగేషన్స్ అన్నీ కూడా వస్తుంటాయి మొత్తం. ఈ ఆదివాసీలు ఇష్యూస్ ఉన్నాయి బాగా. ఆ ఇష్యూస్ అన్ని కూడా డీల్ చేయాలంటే తెలిసిన వాళ్ళు కావాలని నన్ను అడిగి తీసుకున్న 2 years కూడా చాలా బ్రహ్మాండంగా చిన్న సంఘటన జరగకుండా ఎటువంటి ఎలక్షన్ కూడా ఫెయిర్ అండ్ ఎలక్షన్ చేసినాం మేము. చాలా అంటే కొన్ని దళాలను కూడా మీరు ఎన్కౌంటర్ కావచ్చు, లేకుంటే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చిన వినకపోతే, లొంగిపోకపోతే కొన్ని చేసినవి ఉంటాయి. ఆ తర్వాత అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రధానంగా కొన్ని రాష్ట్రాలను కావచ్చు, కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేసే పరిస్థితులు ఉన్నారు. అంటే అట్లా ఇప్పుడు బెల్లంపల్లి మేము పోయినప్పుడు బెల్లంపల్లి ఏంటంటే సీకాస డామినేషన్ మొత్తం ఎంటైర్ కోల్బెల్ట్ ఏరియా అంటే రెబ్బన్ నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ మనకి మణుగూరు, కొత్తగూడెం దాకా కూడా ఈ గోదావరి పొడుగుతున్న ఎంటైర్ సింగరేణి ఏరియాలో చాలా మైన్స్ ఉన్నాయి అన్నీ. అక్కడ వీళ్ళ ఆర్గనైజేషనే గ్రేట్ ఉండేది. వీళ్ళు ఆ రోజుల్లో మేము ఉన్నప్పుడు ఒక వాల్ పోస్టర్ వేస్తే మైన్స్ అన్నీ ఆగిపోయాయి. 95లో నేను చెప్పేది, నేను ఎస్ఐగా ఉన్నప్పుడు. వాళ్ళు ఏది చెప్తే అదే పరిస్థితి. ఎవ్రీ నెలకి ఏదో ఒక అఫెన్స్ అయ్యేది. వెల్లంపల్లి కానీ, మంచిర్యాల కానీ, శ్రీరాంపూర్ కానీ. అంతా స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ వాళ్ళది మొత్తం అంతా. ఎవరు ఈవెన్ మేనేజ్మెంట్ కూడా తర్వాత లీడర్ కదా వాళ్ళు ఒక చిట్టి రాసి పంపిస్తే వాళ్ళ మాట వినే పరిస్థితి. అట్లాంటి పరిస్థితులు ఆ రోజున్న ఆఫీసర్లు, ఇప్పుడు మన డీజీ గారు ఎడిషనల్ ఎస్పీ కొన్ని రోజులు పనిచేశారు. ఇప్పుడు హైదరాబాద్ సిపి గారు సివి ఆనంద్ సార్ అక్కడ పనిచేసినారు. తర్వాత గోదావరికంలో అప్పుడు రమేష్ సార్ ఉండేది మేము డిఎస్పీ ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా ఓన్లీ పబ్లిక్ తోటి మేము మంచిగా ఉండి ఇన్ఫర్మేషన్ తీసుకొని చాలా మందిని న్యూట్రలైజ్ చేయడం వల్ల ఒక 5 to 10 yearsలో టోటల్గా మార్పు వచ్చి అప్పుడు సింగరేణి లాభాల్లోకి వచ్చేసింది. ఎప్పుడైతే సింగరేణి మంచి లాభాలు వచ్చి మంచి వాళ్ళకి లాభాలు ఇవ్వడం అలవాటైందో అప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్ కూడా మార్పు వచ్చింది. సికాస చిన్నగా వైపౌట్ అయిపోయింది. ఇక్కడ నుంచి టోటల్గా షిఫ్ట్ అయిపోయింది. దాంతో ప్రజలు దాని ఫలితాలు చూశారు వాళ్ళు. దాని తర్వాత వీళ్ళు మళ్ళీ దాంట్లో స్ట్రాండ్ కాలేకపోయినంత. ఇప్పుడు సింగరేణి నుంచి పోయిన వాళ్ళే కదా ఇప్పుడు ఇంతకుముందు సెంట్రల్ కమిటీ మెంబర్స్ కూడా అయ్యారు వాళ్ళందరూ. లేకుంటే కొంతమంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని కూడా వాళ్ళు కొంతమందిని టార్గెట్ కూడా చేయడం జరిగింది. మీ డిపార్ట్మెంట్ మంది కూడా కొందరు కూడా చనిపోవడం జరిగింది. వాస్తవానికి అలాంటి సంఘటన జరిగినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలామంది చనిపోయినారు. నేను ఉన్న ఒక బెల్లంపల్లి ఎస్ఐ ఉన్నప్పుడే ఒక 5-6 సివిల్ ఏరియర్స్ని ఇన్ఫార్మర్ పేరు మీద చంపినారు. తర్వాత మా ఇద్దరు శేషయ్యన్నకి మాధవరెడ్డి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ చంపినారు అక్కడ. అసలు ఎవ్రీడే ఏవైతే కూడా ఉండేది. చాలాసార్లు ఫైరింగ్ అయ్యేది. అప్పుడు దాని తర్వాత ఆ కోల్బెడ్లో మంచి ఆఫీసర్లు పనిచేయడం వల్ల ఇప్పుడు నాకు తెలిసి అయితే చాలా మటుకి మనం కంట్రోల్ చేసిన బట్టి. ఎందుకంటే మనకి కాలేజెస్లో
మనము మీటింగ్స్ పెడుతున్నాము, పబ్లిక్కి తెలియజెప్తున్నాము. ఎందుకంటే ఎక్కువ దీంట్లో మాట్లాడాలి, తల్లిదండ్రులు ఇన్వాల్వ్ కావాలి. ఇప్పుడు వాళ్ళ పిల్లగాడు తాగిన గంజాయి ఏదంటే వాడు చెప్పడు, పరుగు పోద్దని. వాళ్ళు దాచుకుంటే ఏమైందంటే లాస్ట్కి వాడే మొత్తం దానికి అడిక్ట్ అయిపోతాను అంతా. అవన్నీ కూడా మేము చెప్తున్నాం, మార్పు వచ్చింది. దాన్ని ఇంకా అగ్రెసివ్గా పనిచేసి 100% లేకుండా చేయాల్సిన స్కోప్ ఉంది. అంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి, చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారు, క్షతగాత్రులు అవుతుంటారు. నిజంగా రోడ్డు మీద అతివేగంతో రావడము, లేకుంటే డ్రింక్ చేసి రావడము, ఇవి జరుగుతుంటాయి. కొన్ని సంఘటనలు చూసినప్పుడు వాటిని క్లియర్ చేయాలనుకున్నా, లేకుంటే ఆ రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనుకున్నా మన శాఖ తరపున ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రతిసారి చెప్తూనే ఉంటాను, నేను ఈ జిల్లాలో కూర్చుంటే అన్నిటికన్నా ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే యాక్సిడెంట్స్, చనిపోవడమే. యంగ్ పీపుల్ చనిపోతున్నారు, ఎవ్రీ డే ఒకటి యాక్సిడెంట్ అయితేనే ఉంది. దీన్ని కంట్రోల్ చేయడం కోసం మేము ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ 10% యాక్సిడెంట్స్ పెరుగుతుంటాయి. నేను వచ్చిన తర్వాత 6 నెలల్లో దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టడం వల్ల 23-24కే మేము ఒక 16-17 డెత్స్ తగ్గగలిగినాం. ఇప్పుడు తర్వాత ఇంకా మేము అన్ని గుర్తించినాం, ఏ ప్లేస్లో ఎక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి. ఇప్పుడు మనకు నర్సాపూర్ రోడ్డు ఉంది, ఆ రోడ్డు మంచిగా ఉంది, అన్నీ మెలగలు ఉంటుంది, అన్నీ దాంతో యాక్సిడెంట్స్ అవుతాయి. దానికి మేము సొంతంగా మా డీజీ గారు కొంత మాకు ఈ చలాన్స్ అమౌంట్లో మాకు పంపిస్తే దాన్ని బొలాట్స్ పెట్టించాం. తర్వాత మేము రోడ్ సేఫ్టీ మీటింగ్లో మీరు ఒకసారి ఈ హైవే కూడా చూడండి, ప్రతి ఏరియాలో మేము వచ్చిన తర్వాతనే ఈ రోడ్డు డ్రమ్ముల్ స్ట్రిప్స్ అన్నీ కూడా మేము వచ్చిన తర్వాతనే వచ్చినాయి అంతా. మెదక్ టౌన్లో మేము ఫుల్ ప్లెడ్జ్గా దాని మీద ఫోకస్ చేసినాము. పోయిన సంవత్సరంకి ఇప్పటికి 50% డెత్స్ తగ్గినాయి. అసలు కాటలేదు ఏది మెదక్ టౌన్లో యాక్సిడెంట్ చనిపోయే కేసులు 3-4 నెలల నుంచి లేవు అసలు మొత్తం అంతా. ఈ సంవత్సరం ఇప్పుడు 2-3 అయినాయి అంతే. అయితే దీన్ని మేము గుర్తించాము, ఎక్కడెక్కడ ఎందుకైతే కూడా గుర్తించాము, కానీ ఇంకా ఫుల్ చేయాలి. అయితే దీంట్లో ఏంటంటే బాగా మనం ఒకసారి మొత్తం అనలైజ్ చేస్తే ఎక్కువ 2 వీలర్ నడిపేవాళ్ళు తాగి ఈవినింగ్ టైంలో సెల్ఫ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. మేము 100% డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెంచినాం. దాదాపు ఎవ్రీ మంత్ 1000 కేసులు పైన వేసినాం. ఇంత 300 కేసులు 400 కేసులు 1000 కేసులు పైన వేస్తున్నాం ఎవ్రీ మంత్. దాంతో మాకు ఒక 30% తగ్గినట్టుగా మాకు రికార్డు చెప్తున్నాయి మొత్తం. కానీ ఇంకా దాన్ని చేయాల్సింది స్కోప్ చాలా ఉంది, ఇంకా చేయాల్సిందే. ఎందుకంటే మొన్న మేము ఎవ్రీ మీటింగ్లో ఏ రోడ్డుకి ఏం చేయాలో మొత్తం ఎస్ఎస్ చేసి మేము అన్ని నేషనల్ హైవే అథారిటీ కూడా ఇచ్చినాము. వాళ్ళు కొన్ని అటెండ్ అవుతారు, ఇంకా కొన్ని కావాలా, అన్ని ఏరియాలో 100% కావాలా, వస్తే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఈ సర్వీస్లో ఇప్పుడున్న అంటే కొంత టెక్నాలజీ మార్పులు వచ్చినాయి, చట్టాల్లో కూడా కొద్దిగా మార్పులు జరిగినాయి. ఆ తర్వాత వారికి ఇచ్చే సలహా సూచన ప్రధానంగా ఎస్, ఇప్పుడు చట్టాలు మరణి బిఎన్ఎస్ మన ఐపీసీ నుంచి బిఎన్ఎస్, సిఆర్పిసి నుంచి బిఎన్ఎస్ఎస్ వచ్చినాయి. ఇంకా మంచినే అంటే పోలీస్కి దాంట్లో మంచిగానే ఉన్నది, ఏం పెద్దగా బేసిక్లో ఏం మార్పు లేదు. కొన్ని సెక్షన్స్ యాడ్ అయినాయి కొద్దిగా. దాన్ని ప్రతిసారి ఇప్పుడు మనం కంపేర్ చూసుకుంటూ చేస్తున్నాం. వీళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో మాత్రం మంచిగా ఇప్పుడు ప్రతిదీ కూడా ఇప్పుడు 7 years ఎబో కేసెస్లో స్పాట్కి పోవాలా, దాంట్లో ఐఓ పోవాలి, వీడియో తీయాలా, అవన్నీ కూడా కోర్టుకు సమర్పించాలా. ఎక్యూజ్ని అరెస్ట్ చేస్తే దాంట్లో కూడా రికవరీ అప్పుడు కూడా అది కొద్దిగా ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ అయ్యి తర్వాత ఎవిడెన్స్ కూడా రేపు కోర్టులో కూడా శిక్ష పడటానికి కారణాలు ఎక్కువ అధికంగా శిక్షలు పడే అవకాశం ఉంటుంది. వీళ్ళని రెగ్యులర్గా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. కొత్త చట్టాలు వచ్చిన తర్వాత కూడా అందరికి కూడా కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చినాము. అందరు దానికి అడాప్ట్ అయిపోయిన ఇప్పుడు మంచిగానే పనిచేస్తున్నారు. అయితే టెక్నాలజీ యూజ్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే ప్రతి ఎవిడెన్స్ కూడా టెక్నాలజీతో మనం లింక్ చేయాలి. ఇప్పుడు మనిషి లొకేషన్ తీసుకోవచ్చు, ఆ నేరం టైంలో ఉండాలేడా ఒకటి చెప్పే అవసరం లేదు. సీసీ కెమెరాల ఫేస్ కానొచ్చాను ఒకటి చెప్పే అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు ఎక్కడన్నా మర్డర్ అయింది, మర్డర్కి పోతే ఈయన పోలేదంటాడు, పోతే నీ లొకేషను నీ అన్నీ కూడా చేయొచ్చు కదా. తర్వాత వేరే మనం కాల్ డీటెయిల్స్ తీసుకొని ఎవరెవరితో మాట్లాడి ఇవన్నీ కూడా డెఫినెట్గా ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఈ మనకి కన్విక్షన్ రేట్ పెరిగింది. కోర్టులకు కూడా ఎందుకంటే టెక్నాలజీ నమ్ముతాయి కాబట్టి దాన్ని ప్రాపర్గా చేయాలి. మనం ఏదో మన ఇష్టం వచ్చినట్టు కాకుండా దాన్ని ఇప్పుడు ఏదైతే ఎవిడెన్షియల్ వాల్యూ ఉండేటట్టుగా చేసి కోర్టు ముందు పెడితే మాత్రం కోర్టు వాళ్ళకి కన్విక్షన్ ఇస్తుంది. కోర్టులో అంటే శిక్ష పడ్డ తర్వాత ఎవరికైతే బాధితులు ఉంటారో ఆ తర్వాత పలానా కరెక్ట్ శిక్ష వేశారు సార్, మాకు న్యాయం జరిగింది నిజంగానే అని చెప్పి అట్లాంటి చెప్పిన సందర్భాల్లో వాళ్ళు చెప్పే విషయాలు ఎలా ఉన్నాయి? చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఏదైనా మర్డర్ అయినప్పుడు కానీ, తర్వాత ఏదైనా ఫోర్స్బుల్ రేప్ జరిగినప్పుడు కానీ, తర్వాత 304B ఏదైనా వరకట్నం కేసులో చనిపోతే శిక్ష పడినప్పుడు కానీ బాధితులు మాత్రం డెఫినెట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఇప్పుడు చాలా కేసులు ఏమేమి చేస్తుంటే ఇప్పుడు మన మర్డర్ కేసులు అనుకో, దాంట్లో మనకు 60-70% కేసెస్ కంప్లైంటే వాళ్ళతోటి ఏదైతే ఎక్యూజులతోటి కలిసి హాస్టల్ అవుతున్నారు కేసులు.
మేము హాస్టల్ లైన్ కేసులు ఏం చేయలేము, కానీ మిగిలిన వాటి మాత్రం మనకి ఇప్పుడు కన్విక్షన్ పర్సంటేజ్ కూడా పెరిగింది ఇప్పుడు అంతా. ఇందాక మీకు చెప్పిన నేను గోదావరి కేసు అది కన్విక్షన్ అయినందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంతో మాకు అక్కడ లేకపోయినా కూడా మాతో మాట్లాడారు వాళ్ళు మొత్తం అంతా. కన్విక్షన్ అయితే మాత్రం సొసైటీలో భయం వస్తుంది. ఇప్పుడు ఎన్ని కేసులు అయినా నువ్వు ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళు పట్టుకోరు. కన్విక్షన్ అయినప్పుడే సొసైటీలో మార్పు వస్తుంది. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న యువతకు మీరు ఇచ్చే సలహా సూచన? ఓకే, ఇప్పుడున్న యువత ఏంటంటే చాలామంది చదువుకుంటున్నారు, ఇంటర్మీడియట్ దాకా చదువుతారు, డిగ్రీ దాకా చదువుతారు. దాని తర్వాత వాళ్ళ డెస్టినేషన్ పోవట్లేదు ఎవరు కూడా. వాళ్ళ ఏదైతే మనం అనుకున్న వాళ్ళకి అసలు ఎవరికి కూడా ఒక టార్గెట్ లేదు, టార్గెట్ రీచ్ కావట్లేదు, మధ్యలో ఆగిపోతున్నారు అందరూ. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంటికి పోడు, అటు వ్యవసాయం చేసేది లేదు, తర్వాత ఇటు ఉద్యోగం వచ్చేది లేదు. అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగం 2% కూడా రావు. వాళ్ళు ఫస్ట్ నుంచే నేనేమంటానంటే ఫస్ట్ నుంచే నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏంది, దాంట్లో ఎన్నుకోవాలా, దాంట్లో పోవాలా. ఎప్పుడైతే డిగ్రీ ఆఫ్ లేబర్ ఏ పని చేసినా కూడా తప్పలేదు. ఇప్పుడు మన మెదక్ జిల్లా ఎవ్వరు కూడా ఇక్కడ ఏం పని చేయరు. ఇప్పుడు లోకల్లో వాళ్ళు ఎవరు పని చేయరు ఇక్కడంతా. ఇప్పుడు ఇక్కడ ఒక డ్రైవర్ కావాలంటే దొరకడు, ఒక ఏసీ మెకానిక్ కావాలంటే దొరకడు, ఒక ఫిట్టర్ కావాలంటే దొరకడు. అర్థమైంది. ఇంజనీరింగ్ కూడా చదువుకుంటారు చాలామంది, కానీ ఇంజనీరింగ్ నీకు స్కిల్సే లేవు మొత్తం అంతా. అవి ఉంటేనే మనం బతుకుతాం. అంతేగాని గవర్నమెంట్ ఉద్యోగం కోసం చూస్తే జీవితమే అటు వెళ్ళిపోతుంది. దాన్ని వదిలిపెట్టాలా. ఈరోజు మనం మన ఫ్యామిలీ తగ్గట్టుకు 10,000 సంపాదించినా చాలు, 20,000 సంపాదించినా చాలని దాన్ని అవన్నీ వదిలిపెట్టి పనికి మనం వంగాల్సిందే అంతే. తర్వాత ఇప్పుడు మనకి ఈవెన్ లేబర్ పని కూడా చేయట్లేదు కదా. ఇప్పుడు మనం ఈ జిల్లాలో 100 రైస్ మిల్స్ ఉన్నాయి. వేరే స్టేట్ నుంచి వచ్చి పని చేయకపోతే ఒక్క రైస్ మిల్ నడిచిందా? మరి ఇక్కడ పని చేసేవాడు లేడా? మనిషి చేయట్లేదు. అర్థమైందా? యూత్ అయితే అసలే పని చేయట్లేదు. వాళ్ళందరూ కూడా చెప్తాను నేను, డెఫినెట్గా మీరు పని చేయాల్సింది నీకు దేంటి వంట పని ఇష్టం ఉంటే మంచిగా హోటల్ పెట్టుకో. అర్థమైందా? కానీ నువ్వు రోజుకి నెలకు ఒక 20,000 రూపాయలు 10,000 రూపాయలు సంపాదించేటట్టు నువ్వు తయారు కావాల్సింది. ఈ ఫ్యామిలీని భార్య నువ్వు సొంతంగా పోషించుకోవాల్సింది అంతే. ప్రజావాణిలో మీకు వచ్చే ఫిర్యాదులు చాలా వస్తుంటాయి. నిజంగా వాటిని ఎంతవరకు పరిష్కారం చేయొచ్చు, ఎంతవరకు పరిష్కారం చేస్తున్నారు, ఎలాంటి కేసులు వస్తున్నాయి? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుంటే చాలా కేసులు ఏంటంటే చిన్నవి, ఇంట్లో అన్నదమ్ములు భూమి పంచుకునే కాడ, గెట్టు పంచుకునే కాడ, తల్లిదండ్రులకు పైసలు అన్నం పెట్టకపోవడం, మొత్తం అంతా భార్యను సరి చూడకపోవడం, కొన్ని కేసులో భర్త మంచుకున్న భార్య రాకపోవడం, ఇవన్నీ ఫ్యామిలీ రిలేటెడ్ మ్యాటర్స్ ఎక్కువ ఉంటాయి. దాదాపు ఒక 10 కేసులు వస్తే ఈరోజు 9 కేసులు కూడా విత్ ఇన్ ది ఫ్యామిలీలో కూర్చుని మాట్లాడుకుంటూ అయ్యే కేసులు ఇవన్నీ కూడా. మేము అట్లే పరిష్కారం చేస్తున్నాం, ఫ్యామిలీ పిలిపిస్తున్నాం, పోలీస్ స్టేషన్లో చేస్తున్నాం, దాదాపు మ్యాక్సిమం చేస్తున్నాం. కానీ వాటిని ల్యాండ్ పంచాయతీలు వీళ్ళ నాన్న అమ్ముతాడు, అమ్మినాక కొడుకు అడ్డం పోతాడు, అమ్ముకున్నాడు కొనుక్కున్నాడు, అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోడు. ఇప్పుడు ఇవన్నీ సమ్ సివిల్ రిలేటెడ్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో మనము అంటే గ్యారెంటీ కూర్చొని చేస్తే కొన్ని అయితే, కానీ మా వాళ్ళు అవుట్ ఆఫ్ ద వే పోవడానికి కూడా రేపు చట్టం ఒప్పుకోదు కదా. అవి కూడా చూసి మా లెవెల్లో మేము అయ్యే పనులు మాత్రం పబ్లిక్కి, ఎందుకంటే మా దగ్గరకు వచ్చేదంతా పూర్ పీపుల్, మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసులు వస్తారు మొత్తం అంతా. వాళ్ళందరూ కూడా మేము న్యాయం చేస్తున్నాం. మ్యాక్సిమం మా ఎస్ఐలు కూడా అందరూ కూడా చేస్తాం. కొన్ని కేసులు చేయలేము, కొంతమంది వినరు, అసలు ఎంత చెప్పినా కూడా వినరు. వాటిని మేము చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాము. కొన్ని కేసులు చేసేవి కూడా ఉండవు. కొంతమంది భార్య అసలు నేను రానట్టది, మేము చేసేది ఏమీ లేదు, భర్త మీద కంప్లైంట్ మీద కేసు చేసేది ఉండదు అంతా. అయినా కూడా మేము కౌన్సిలింగ్ చేసి ఎక్కువ కలిసి ఉండడానికే వాళ్ళ మీద మేము చేస్తాం. ఈ ఫ్యామిలీ రిలేటెడ్, మనీ రిలేటెడ్, ల్యాండ్ రిలేటెడ్ కేసులు ఎక్కువ వస్తాయి మాకు. ఇప్పుడు హైదరాబాద్ చూశారు, మెదక్ జిల్లాకు వచ్చారు. మెదక్ జిల్లా 31 మే నుంచి రిటైర్ కాబోతున్నారు. అంటే అత్యధికంగా అన్ని స్టేషన్లు మీరు దాదాపు తిరిగి ఉంటారు. తెలంగాణ, ఏపీ ఆ 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా. అంటే నిజంగా ఏ స్టేషన్లో కావచ్చు, ఎక్కడ కావచ్చు, నిజంగా ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, మీతో సత్సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళని ఐడెంటిఫికేషన్ ఉన్నారు. మేము నా ఫస్ట్ పోస్టింగ్ కడెంలో వాళ్ళు ఇప్పుడు కూడా రెగ్యులర్ టచ్లో ఉంటారు. ప్రతి ఊరి నుంచి కూడా ఏదైనా అవసరం వస్తే నాతో మాట్లాడతారు వాళ్ళు. తర్వాత బెల్లంపల్లి సెకండ్ పోస్టింగ్, అక్కడి నుంచి సిఐ ప్రమోషన్స్ వాళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉంటారు. గోదావరి కని నుంచి కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఓన్లీ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లెక్కనే వాళ్ళు మాకు టచ్లో ఉంటారు. మేము వాళ్ళకి ఆ ఏరియాలో పని కూడా అట్లనే చేయటం వల్ల వాళ్ళు మన మీద ఒక మంచి అభిప్రాయం ఉంది వాళ్ళకి. ఆ తర్వాత నిర్మల్ కానీ, ఆదిలాబాద్ జిల్లాలో మెయిన్ 19 years చేశాను కాబట్టి మంచి గుర్తింపు ఉన్నది. వాళ్ళు కూడా మన అన్నీ యాక్సెప్ట్ చేసినారు, మేము కూడా వాళ్ళకి అంతే సర్వీస్ చేసినాము. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు మనం ఈ స్థాయికి రావడానికి పోలీస్ సిబ్బంది, మా కింద పనిచేసే వాళ్ళందరూ, మా ఆఫీసర్లందరూ కూడా, తర్వాత ఆ జిల్లాలో ఉన్న ప్రజలందరూ, లీడర్స్ కూడా చాలా మంచిగా అప్రోచ్ అవుతారు. ఎవరు కూడా మనకి ఇష్టం వచ్చినట్టు చేయాలని కోరిక కూడా ఎవరికి ఉండదు. డెఫినెట్గా మనం చేసే పనులు మనం చేస్తాం. కంప్లైంట్ తరపున ఎవరు వచ్చినా కూడా న్యాయం చేస్తాం అంతా. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, తర్వాత గోదావరి కానీ, కామారెడ్డి ఏఎస్పీసీ, ఇప్పుడు కూడా కామారెడ్డి చాలామంది నాతో మాట్లాడతారు అంతా. హైదరాబాద్లో కూడా అన్ని ఏరియాలో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి.
మంచి వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లైంట్ తరపున ఏదన్నా కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఈ కుటుంబ నేపథ్యం అంటే ఇక రామచంద్రాపురం అంటే నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా, అక్కడ సామ్రాజ్యం సుబ్బారెడ్డి అంటే మీరు కొడుకుగా కుమార్ రెడ్డి అంటున్నారు, ఉదయించిన సూర్యునిలాగా. అంటే ఈ యొక్క ప్రజల మంచి చెడును చూశారు. ఈ కుటుంబ నేపథ్యం ఏముంది? మాది ఖమ్మం జిల్లా రామచంద్రాపురం గ్రామం, నేలకొండపల్లి మండలం. మా ఫాదర్ అగ్రికల్చర్ చేసేవారు, మా తాత అందరూ అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా ఫాదర్ పెద్దవాడు వెంకటరెడ్డి మా బాబాయ్, ఆయన ఒకటి టీచర్ అయ్యాడు. దాని తర్వాత కోటిరెడ్డి గారు, మా ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళ ముగ్గురు. నేను మా నాన్న పెద్ద, నేను మా అరుణ మా చెల్లెలు. మాకు చదువుకున్న తర్వాత ఎస్ఐ ఉద్యోగం, మాది పల్లెటూరు విలేజ్ అంతా. ఎస్ఐ అయిన తర్వాత ఎక్కువ ఆదిలాబాద్ జిల్లా పనిచేశాను. అయినా కూడా నేను ఖమ్మం జిల్లా అంత దూరం ఉన్నా కూడా మా విలేజ్ని ఎప్పుడు కూడా నేను మర్చిపోలేదు. ఆ ఫ్యామిలీ కానీ విలేజ్ని కానీ ఎప్పుడు మర్చిపోలేదు. ఎవ్రీ 2-3 నెలలకు ఒకసారి విలేజ్లో ఏ ఫంక్షన్ అయినా నేను పోయేవాడిని. నేను దాని అటాచ్మెంట్ తోటే విలేజెస్ అందరూ కూడా నాకు ఐపీఎస్ కన్ఫర్మ్ అయితే ఊరంతా వచ్చి నన్ను మా ఇంట్లోంచి తీసిపోయి పెద్ద సన్మానం చేసి పెద్ద సభ పెట్టి ఊళ్ళో ఒక పెద్ద లెవెల్లో ప్రోగ్రామ్ చేసినారు. దాని తర్వాత మా ఊర్లో కూడా యూత్ బాగానే ఉంటుంది కదా, నేను అందుకే ఊరికి ఏం చేయాలని అనే ఉద్దేశంతో ఒక మంచి గ్రంథాలయం కట్టించి విలేజ్లో గ్రంథాలయం ఓపెన్ చేసి నేను నా సొంతంగా గ్రంథాలయం నడుపుతాను విలేజ్ పిల్లల కోసం. విలేజెస్ అందరూ కూడా దాని మీద చాలా హ్యాపీ. మొత్తం దాన్ని నేనే మెయింటైన్ చేస్తాను. అంతా అది యూత్కి ఉపయోగపడిద్దని దాన్ని నేను విలేజ్లో నడుపుతున్నాను నేను. ఇక మా ఫ్యామిలీలో నా మ్యారేజ్ అయిన తర్వాత అరుణ మా మిసెస్ పేరు, మాకిద్దరు, ఒక పాప సాధన అండ్ సంతోష్ రెడ్డి. మా పాపకు మ్యారేజ్ అయింది, అమెరికాలో ఉంటారు వాళ్ళిద్దరు. తర్వాత మా బాబుకు కూడా మ్యారేజ్ అయింది, వాడు సివిల్ ఇంజనీర్, బొంబాయిలో పనిచేసిన మొన్నటిదాకా ఇప్పుడు హైదరాబాద్ వచ్చి సొంతంగా స్టార్ట్ చేసిందంతా. ఫ్యామిలీ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా హ్యాపీగా చేస్తున్నాం. నేను ఎక్కువ విలేజ్ గురించి మాత్రం నేను పట్టించుకొని రెగ్యులర్గా ప్రతిసారి నేను అటెండ్ అవుతాను, ప్రతి ప్రోగ్రామ్ కూడా మా విలేజ్లో అయితే. నేను ఎక్కడున్నా నా దగ్గరకు వస్తారు వాళ్ళు, ఆదిలాబాద్ ఉన్న వస్తారు, గోదావరికి ఉన్నా కూడా మేము ఏ ఫంక్షన్ చేసినా కూడా అందరూ పిలుస్తాం, మేము కూడా అడిగిపోతాం అంతా. అది ఇష్యూ మా విలేజ్లో అందరు చాలా కలిసిమెలిసి ఉంటాం మేము అందరం కూడా అంతా. ఫ్యామిలీ పరంగా అయితే చాలా హ్యాపీగా అందరు మొత్తం అంతా. ఓకే, చూడొచ్చు అసలు నిజంగానే ఎస్హెచ్ఓ ఎక్కడైతే ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుకుంటే 19 సంవత్సరాలు ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే పనిచేశారు ఉదయ్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత ఐపీఎస్ అయిన తర్వాత కూడా అదే చైర్లో కూర్చోవడం జరిగింది. దాంతోపాటు హైదరాబాద్, ఆ తర్వాత మెదక్ జిల్లాకు వచ్చి ఈ నెల మే 31 నాడు రిటైర్మెంట్ కాబోతున్నారు. తాను ఎదురైన సంఘటనలు, ఆ తర్వాత క్రైమ్ నేరాల సంఖ్య తగ్గించడము, ఆ తర్వాత అప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు, టెక్నాలజీ మార్పులు వచ్చినాయి. యువత చెడు వైపు నుంచి మంచి వైపు వెళ్ళాలంటే ఎన్నో ఉన్నాయి. నిజంగానే ప్రతి ఒక్కరూ కూడా పనిచేస్తే భవిష్యత్తు బాగుంటుందనే సదుద్దేశంతో చాలామందికి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎదురైన వాటినన్నింటినీ కూడా అధిగమించడానికి శ్రమించిన ఫలితమే నేడు తాను ఐపీఎస్ కాగలిగినని చెప్పి ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, మెదక్. For more videos like this, subscribe Big TV channel.